హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ట్యూస్డే కదా. నేనైతే ముత్యాల అమ్మవారి గుడికి అయితే వచ్చాను. ఇక్కడ ఈరోజైతే అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. ఫస్ట్ అయితే నేను చీరకు కుర్చీలు అయితే పెట్టాను. కుర్చీలు పెట్టేసుకున్నాక ఇలా హాఫ్కి అయితే టై చేసుకోవాలి. ఇప్పుడైతే అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. అమ్మవారికి అయితే పాలు, పెరుగు, చక్కెరతో అభిషేకం అయితే చేస్తారు. ప్రతి ట్యూస్డే, ఫ్రైడే అమ్మవారికి ఇలాగా అలంకరణ అయితే చేస్తారు. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఫర్ ఫర్దర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా, ఇక్కడ అమ్మవారికి అయితే అభిషేకం చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి. ఈ గుడి విశిష్టత గురించి నేనైతే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా చూడలేదో నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇయర్లో నేను అప్లోడ్ చేసే లాస్ట్ వీడియో అయితే ఇదే. ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? రేపైతే న్యూ ఇయర్ కదా. ఎందుకో ఈ ఇయర్ చాలా ఫాస్ట్గా అయినట్టు అనిపిస్తుంది కదా. అప్పుడే మనం అయితే 2025లోకి వచ్చేస్తున్నాము. నేనైతే అమ్మవారిని ఈ ఇయర్ లాగే నెక్స్ట్ ఇయర్ కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ ఇయర్లో ద బెస్ట్ మూమెంట్ ఏంటి, అండ్ మీరు ఈ ఇయర్లో ఏం కొత్త విషయం నేర్చుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అమ్మవారిని అలంకరించడానికి పువ్వులు అయితే కావాలి కదా. ఇక్కడైతే బంతిపూల దండలు తీసుకొచ్చారు. అమ్మవారికి పసుపు, కుంకుమతో కూడా అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత అలంకరించడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా, అమ్మవారికి అయితే చీర కడుతున్నారు. అమ్మవారికి ఏ చీర కట్టినా చాలా అందంగా ఉంటుంది కదా. ఎప్పుడు మనం లైఫ్లో ఏదో ఆలోచిస్తూనే ఉంటాం కదా. కనీసం గుడికి వచ్చినప్పుడల్లా మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే స్మరించుకోవాలి. ఇక్కడైతే అమ్మవారికి చీర కట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడైతే బంతిపూల దండలు అయితే అలంకరిస్తున్నారు. పువ్వుల దండలు వేయడంతోనే అమ్మవారు అయితే చాలా నిండుగా కనిపిస్తారు కదా. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులను అయితే అలంకరిస్తున్నారు. అమ్మవారికి అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాజన అయితే చేసి హారతి ఇస్తారు. మీరు కూడా హారతి తీసుకోండి. కాసేపు అలా ప్రశాంతంగా అమ్మవారిని అయితే చూసి మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆవిడతో చెప్పుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.